నమస్తే, ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్జామ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది కదా. ఈరోజు పేపర్ అనేది ఏ విధంగా రావడం జరిగింది, ఏంది కథ అనేది కంప్లీట్ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ పేపర్ అనేది ఎవరైతే చదివిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు బాగానే చేయగలుగుతారని చెప్పారు. అంటే మనకి ఇక్కడ పేపర్ అనేది మరీ హార్డ్గా కాకుండా మరీ ఈజీగా కాకుండా ఎక్కువగా ఆలోచించి చేసే విధంగా ఉందని చెప్తా ఉన్నారు. ఓకే, ఈరోజు ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి వచ్చినాయి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం 8th క్లాస్లో చూసినట్లయితే రెండవ పాఠ్యాంశం మాతృభూమి అని ఉంటుంది కదా. మాతృభూమి పాఠ్యాంశంలో మనకి క్యారెక్టర్లు ఉంటాయి కదా, పాత్రలు. ఆ పాత్రలకు సంబంధించి ఈరోజు మనకి ఒక బిట్ అనేది రావడం జరిగిందని చెప్పారు. సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే స్క్రీన్ మీద కనిపిస్తాయని చూడండి. ఉపమాలంకారం అంటే అందరికీ తెలిసింది కదా. ఉపమానాలకు మనోహరమైన పోలిక చెప్పినట్లయితే ఉపమాలంకారం అంటాం. ఉదాహరణకి చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి, ఇది మనకి ఉపమాలంకారానికి సంబంధించిన ఒక ఉదాహరణకి చెప్పచ్చు. ఇక్కడ మనకి మాతృభూమి పాఠం యొక్క ప్రక్రియ కథానిక. మాతృభూమి పాఠ్యాంశంలో ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది ఎవరంటే చంద్రమ్మ. ఈ క్యారెక్టర్ల గురించి అడుగుతున్నాడండి. నిన్న సెషన్లో కూడా బిట్ రావడం జరిగింది, నెక్స్ట్ సెషన్లో కూడా బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. పవని నిర్మల ప్రభావతి గారిచే రచించబడిన పాఠ్యాంశం మాతృభూమి. దేశం కోసం చావటం కంటే గొప్పేముంది అన్నది నిన్న సెషన్లో ఈ బిట్ వచ్చింది. వీర. ఈ క్రింది ప్రవచనాల్లో సరైన దానిని గుర్తించండి. రోసయ్య చంద్రమ్మలకు 5గురు సంతానం. సుధీర్ రాజారావు పద్మజల కుమారుడు. వీర రోసయ్య చంద్రమ్మల సంతానం. నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాటిలో పవని నిర్మల ప్రభావతి గారి రచన కానిది. ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుందనేవి రచనలు అయితే కానిది. ఈ క్రింది రచనల్లో పవని నిర్మల ప్రభావతి గారి కథా సంపుటం అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది, స్త్రీ అనేవి ఏంటి? కథా సంపుటాలు. మాతృభూమి పాఠ్యాంశం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. కథానిలయం. కథానిక లక్ష్యం క్లుప్తత. సుధీర్ తండ్రి పేరు రాజారావు. గొప్ప పుస్తకం అని విశేషణం గుణాన్ని గురించి తెలియజేస్తుంది. నామవాచకం విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారాయ సమాసం. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి, ఉపమావాచకం ఏంటని అడుగుతున్నాడు. చంద్రమ్మ రోసయ్యల సంతానం 5గురు. సుధీర్ ఈ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సుధీర్ ఏ ఉద్యోగంలో స్థిరపడ్డాడు? కామెంట్ చేయండి. ఏమిటమ్మా అనే పదంలోని సంధి ఏమిటి ప్లస్ అమ్మ. ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధియగు ఇత్వ సంధి. వీడ్కోలు అనే పదానికి అర్థం తుది సమావేశం. రావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ అని అన్నది ఎవరంటే పద్మజ. ఇవండి క్యారెక్టర్లకు సంబంధించి మనకి ఒక బిట్ అనేది ఈరోజు అడగడం జరిగింది. నెక్స్ట్ షిఫ్ట్లో కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి వీటన్నింటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించి గంట శబ్దం, లాలాజలం ఊరటం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ సిద్ధాంతం ఏంటని అడిగినట్లు సమాచారం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి మారు పేర్లు ఏంటంటే సాంప్రదాయిక నిబంధనం, ఎస్ టైప్ సిద్ధాంతం, ఎస్ఆర్ నిబంధనం, నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం, ఉద్దీపన సిద్ధాంతం అని చెప్పుకోవడం జరుగుతుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతం వచ్చేసరికి బిఎఫ్ స్కిన్నర్. దీన్ని యాంత్రిక నిబంధనం, పరికరాత్మక నిబంధనం, ఆర్ టైప్ సిద్ధాంతం, ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా పిలవడం జరుగుతుంది. యత్నదోష్ సిద్ధాంతానికి సంబంధించి ఈఎల్ ధార్నడాయిక్. సంధానవాదం, ఎస్ఆర్ సిద్ధాంతం, బాండ్ సైకాలజీ, ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం, ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అని యత్నదోష పద్ధతిని పిలుస్తారు. నిబంధనోదిత అభ్యసనం జేబి వాట్సన్. అంతర్దృష్టి అభ్యసనం కోహిలర్. సంబంధాల సిద్ధాంతం అంటారు. పరిశీలన అభ్యసనం బండూరా. దీని గురించి ఎక్కువ అడుగుతాడండి. సామాజిక అభ్యసనం, సాంఘిక అభ్యసనం, అనుకరణ అభ్యసనం, నమూనా అభ్యసనం, యత్నరహిత అభ్యసనం, జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం. పరిశీలన అభ్యసనానికి పేర్లు. సంజనాత్మక అభ్యసన సిద్ధాంతం జీన్ పియాజే, స్విట్జర్లాండ్ దేశస్థుడు. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోట్స్కీ. బోధనా సిద్ధాంతం బ్రోనర్. శిక్షణ సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసనం అని కూడా అంటారు. అనుభవపూర్వక అభ్యసనం కారల్ రోజర్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మనకి రిపీట్ అవుతాయి. నెక్స్ట్ మనకి అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి మ్యాచింగ్ కూడా అడుగుతున్నాడు అంటండి. ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఈరోజు కూడా మనకి దమనం అనే టాపిక్ సంబంధించి బిట్ అనేది రావడం జరిగింది. ఓకే, వీటి గురించి కూడా ప్రశ్న అనేది అడుగుతున్నాడు.
ఆహారం సహజ ఉద్దీపన, లాలాజలం స్రవించడం సహజ ప్రతిస్పందన. గంట శబ్దం ఆహారం, లాలాజలం స్రవించడం సహజ ప్రతిస్పందన. గంట శబ్దం అసహజ ఉద్దీపన, లాలాజలం స్రవించడం అసహజ ప్రతిస్పందన. మనకి ఈరోజు గణం అనే టాపిక్ సంబంధించి తెలుగులో మనకు ఒక బిట్ అయితే అడిగినట్లు చెప్పారండి. గణానికి సంబంధించి చూడండి, ఇక్కడ యగనానికి సంబంధించి లఘు గురు గురు, మగనానికి సంబంధించి 3 గురువులు, తగనానికి సంబంధించి గురువు గురువు లఘు, రగనం గురువు లఘు గురువు, జగనం లఘు గురువు లఘు, భగనం గురువు లఘు లఘు, 3 లఘువులు నగనం, గురువు లఘు లఘు గురువు వచ్చేసరికి సగనం. ఓకే, క్లారిటీగా చూడండి. దీనికి సంబంధించి మనకి ఈరోజు గణం అంటే ఏమిటి అన్న టైప్లో మనకు ఒక బిట్ అయితే అడిగినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన చక్రం చూసినట్లయితే యమాత రాజబానస, యమాత రాజబానస అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నట్లయితే గురువు 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 లఘు గురు లఘు లఘు అని చెప్పేసి, మగనం అంటే లఘు గురువు గురువు. ఈ విధంగా సింపుల్గా చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దీని గురించి కూడా ప్రీవియస్ లైవ్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, క్లియర్. ఈ టాపిక్ నుంచి కూడా మనకి ఒక బిట్ అనేది అడుగుతున్నాడండి. ఇక మనకి ఉత్పలమాల చంపకమాలకు సంబంధించి కూడా కొంచెం డేటా అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఉత్పలమాల బరానా బబరవ, యతిస్థానం 10వ అక్షరం. చంపకమాల నజవజ జజర, యతిస్థానం 11వ అక్షరం. శార్దూలం మస్తజ తతగా, మస్తజస్త తతగా, యతిస్థానం 13వ అక్షరం. మత్తేభవం సబరణమయవ, యతిస్థానం 14వ అక్షరం. మత్తి కోకిల రస జజ బర, ఇక్కడ మనకి యతిస్థానం 11వ అక్షరం. ఎన్ని గురువులు ఎన్ని లఘువులు ఏంది కథ అనేది కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే చూసుకోండి. మనకి ఈ పొదుపు గణనకు సంబంధించి కూడా నెంబర్స్ ఇస్తున్నాడు, దాన్ని మీరు సమ్ చేయవలసి ఉంటుంది. పొదుపు గణనకు సంబంధించి అసలు ప్రయత్నాలు మైనస్ పునరాభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, దీని ప్రకారం మీరు సమ్ చేసినట్లయితే వాడు ఇస్తున్నాడు వాల్యూస్, దాని ప్రకారం మీరు చేసినట్లయితే ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, అసలు ప్రయత్నాలు 10 మైనస్ పునరాభ్యాసన ప్రయత్నాలు 5 బై మొత్తం అసలు ప్రయత్నాలు 10 ఇంటూ 100 చేస్తే 5 × 10 50 ఆన్సర్ అనేది ఇది రావడం జరుగుతుంది. ఈ టైప్లో మనకు ఒక సమ్ అయితే ఇస్తున్నాడు. ఓకే, మనకి మ్యాథ్స్ మెథడ్లో భాగంగా ఈ పద్ధతులు అడుగుతున్నాడండి. బోధనా పద్ధతులకు సంబంధించి అగమన పద్ధతికి సంబంధించి ఫ్రాన్సిస్ బ్యాకన్ అగమన పద్ధతిని పెస్టాలజీ ప్రసారం చేశాడు. మూర్తం నుంచి అమూర్తానికి అగమన పద్ధతి, ఉదాహరణల నుంచి సూత్రాలకి అగమన పద్ధతి, ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలకి సాధారణీకరణానికి అగమన పద్ధతి, ప్రయోగాలు లేదా పరిశీలన నుంచి సాధారణీకరించడానికి అగమన పద్ధతి. ఇవి మనకి మ్యాచింగ్లో అడుగుతాడు, లేదంటే వాడు ఎలా ఇష్టమైతే అలా అడుగుతున్నాడు అంటే దీని మీద అయితే ప్రశ్న రావడం జరుగుతుంది. నిగమన పద్ధతి వచ్చేసరికి కొమినియస్, దీన్ని యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా అంటారు. ఇక్కడ మనకి మెయిన్గా చూసినట్లయితే అగమన పద్ధతికి విపర్యయం అమూర్తం నుంచి మూర్తానికి, సూత్రం నుంచి నిబంధనకి, సాధారణీకరణ సాధారణ అంశాల నుంచి ప్రత్యేక అంశాలకి, ఈ విధంగా మనకి నిగమన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసరికి విశ్లేషణ పద్ధతి, ధారణడాయక్. విశ్లేషణ పద్ధతికి సంబంధించి చూసినట్లయితే సారాంశంతో మొదలై దత్తాంశం వైపు సాగుతుంది. సారాంశం నుంచి మొదలై దత్తాంశం వైపు సాగుతుంది విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతి వచ్చేసరికి దత్తాంశం నుంచి సారాంశానికి సాగుతుంది. సంశ్లేషణ పద్ధతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అనేవి ఇక్కడ పరిశీలన చేయండి. నెక్స్ట్ అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతికి సంబంధించి చూసినట్లయితే ఆర్మ్స్ట్రాంగ్, అన్వేషణ పద్ధతి ఆర్మ్స్ట్రాంగ్. మూర్తం నుంచి అమూర్తానికి, మూర్తం నుంచి అమూర్తానికి, తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకి, స్వయం ఆలోచన స్వయం అధ్యయనం, శాస్త్రీయ హేతువాదం అని చెప్పేసి ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అయితే పరిశీలన చేయండి. నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి. ప్రయోగశాల పద్ధతికి సంబంధించి చూసినట్లయితే పని ద్వారా అభ్యసనం, ప్రయోగం కనుగొని అనుమతి చేయటం. ఇక్కడ మనకి దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే పరిశీలన చేయండి. చేయడం ద్వారా నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్. నెక్స్ట్ మనకి ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతికి సంబంధించి మనం చూసినట్లయితే విలియం జేమ్స్, కిల్పాట్రిక్, స్టీవెన్సన్, బెల్లాగ్ అన్వయింపజేశారని చెప్పేసి వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. దీని మూలాలు
జాన్ డ్యూ యొక్క వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి క్రీడా పద్ధతికి సంబంధించి విద్యారంగంలో ప్రోబెల్ జర్మనీ దేశస్థుడు. నెక్స్ట్ కిండర్ గార్డెన్ పద్ధతి. ప్రోబెల్ కిండర్ గార్డెన్ అంటే బాలలు ఉద్యానవనం అని అర్థం. ఇది కూడా మనకి వీటి కింద అడిగేందుకు అవకాశం ఉంది. వచ్చాయనేది కొన్ని టాపిక్లకు సంబంధించి ఈ వీడియోలో మీకు తెలియచేయడం జరిగింది. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి గత 2-3 రోజులుగా మన ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసిన వీడియో టాపిక్స్ నుంచే మనకి ఇప్పటివరకు చాలా బిట్స్ అనేవి రిపీట్ అయినాయి. మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్లో కూడా ప్రీవియస్గా చాలా ఇంపార్టెంట్ బిట్లు అనేవి చేస్తున్నాం. ఎక్కువగా రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీ ప్రిపరేషన్లకు భాగంగా ఉపయోగించుకోండి. ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉన్నారో మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి ఈ వీడియో కింద తప్పనిసరిగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చాయి, ఏంది కథ అనేది మిగిలిన వాళ్ళు కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.